హలో గైస్, ఈ వీడియోలో మీకు ములక్కాడలు టమాటా కర్రీ చేసి చూపిస్తానండి. ములక్కాడ టమాటా ఏమో అందరూ చేసుకునేదేగా, మేము చేసుకుంటాం అనుకుంటున్నారా? అలా కాదండి. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వావ్ అనాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఏ టైంలో ఏం వేసుకునేది తప్పకుండా చూడండి. దానికోసం నేను ఇలా పాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఒకసారి కలుపుకుని వెంటనే ములక్కాయ ముక్కలు వేసేసుకుని తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. చక్కగా ముందుగానే ఉప్పు వేయడం వల్ల మన ములక్కాయ ముక్కలు సాఫ్ట్గా మెత్తగా తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు దానిలోకి కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దానిలోకి ఒక చిన్న స్పూన్ తోటి కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం మెంతి పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, ఈ మూడు వేయించుకోవాలి. అలా వేయించుకోవడం నూనెలో అలా వేయితే ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ముక్క లోపలికి కూడా వెళ్తాయి, చక్కగా ఉడుకుతున్నాయి. ముక్క కూడా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా చక్కగా మగ్గిన తర్వాత దానిలోకి 4 కట్ చేసుకుని ఒక్కొక్క 12 టమాటాలు అయితే వేసుకోండి. వేసుకున్న టమాటాలన్నీ కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇంత సాఫ్ట్గా అయితే మనకు అంత టేస్ట్ అనేది ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్లోకి అయితే అచ్చిపోతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇలా స్కిప్ చేయకుండా కనుక చూస్తే మీరు కర్రీ చాలా టేస్టీగా ఉండగలుగుతారు. దానిలోకి తగినంత కారం కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఎంతో టేస్టీగా ఉండి ములక్కాడల కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.